నావు పాపపు అడగనీయలో నీ అంతము ఘోర నరకము యువక అది నిత్య నరకము. ఉన్నావు పాపపు అడగనీయలో నీ అంతము ఘోర నరకము యువక అది నిత్య నరకము. అలవంటిది నీ జీవితము పడు స్వల్పకాలము యువక అది కాలు చారే స్థలము యువక అది కాలు చారే స్థలము యువక అది కాలు చారే స్థలము. హల్లెలూయా హల్లెలూయా. బాబు మధ్యలో ఇచ్చారు, తాగితే తాగారు, మాట్లాడేవాడు నేను తాగల కానీ కూర్చునేవాడు మీకెందుకన్నా మంచిలు. ఈసారి మైకి మీకు ఇస్తారు మంచిలు దగ్గర అందరూ, ఈసారి మీరు మాట్లాడను, నేను కూర్చుంటాను. పోనీ తాగడం మంచిది, వద్దంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మంచిది కదా టీ అట. దేవునికి స్తోత్రం. ఓ సాధువు గారు మా నాన్న దగ్గరికి వచ్చాడు, మా నాన్నగారి దగ్గరికి వచ్చేవాడట, ప్రార్థన చేయించుకున్నాడు పాపం. ఓ రోజు అమ్మగారు నీకు వచ్చాడట, అడిగాడట అయ్యగారు, బాబు సాధువు గారు ఏమనుకోకండి, ఏమనుకోండి అయ్యా చెప్పండి అన్నమాట. మీరు సాధువులు కదా, భార్య ఉండకూడదు కదా, మరి ఈవిడెవరన్నా అంటే బేస్ చేసుకోలేదని తీసుకొచ్చాను అన్నమాట. అలా చెప్పాడు మీ అయ్యగారు సమాధానం నాకు. మంచిది కాదని టీ అని, మంచితో నీచేది అయిపోతుంది, టీ అయితే పోకుండా తాగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అది నవ్వుతారని చెప్తున్నాను అంతేనా. మీరు ఏదో ఉపవాసం 3 రోజుల నుంచి ఉపవాసం చేసిన అలా కూర్చొని చూస్తున్నారు. నాకు అసలే కన్ను ఒకటి లేదు, ఒకటి ఆనందం సరిగాని. కొంతమేమో లైటింగ్లో, కొంతమంది లైటింగ్ లేదు. ఏమండి ఎవరు నిద్ర అవుతున్నారో, ఎవరు చూస్తున్నారో తెలుస్తలేదు. నవ్వితే కదా పొలాన్ని కనబడతాయని. మీ పళ్ళు కనబడి అనుకో మెలుగు అందరూ పర్లేదు అందరూ అనుకుంటారని మధ్యలో ఈ తిప్పలు మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన జీవితము విలువ ఎలా వచ్చిందయ్యా, మన బ్రతుకు విలువ ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు విలువలేని ఈ జీవితము, విలువలేని ఈ బ్రతుకు, అయ్యా విలువలేని ఈ వ్యక్తి ఈ రోజున ఎందుకు విలువ వచ్చింది అని అంటే, యేసుని నేను కలిగి ఉన్నాను కాబట్టి, యేసు నాలో ఉన్నాడు కాబట్టి, యేసు నాతో ఉన్నాడు కాబట్టి, ఆ యేసు నేను కలిగి జీవిస్తున్నాను కాబట్టి, ఆ యేసు అడుగుజాడలో నేను నడుస్తున్నాను కాబట్టి, ఆ యేసయ్య నా చెయ్యి పట్టి నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, నన్ను మరుగుపరిచి నా యేసయ్య నాలో నుండి కనబడుతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనబడవలసింది నీవు కదా. ఎప్పుడైతే మారు మనసు పొందావో, రక్షణ పొందావో, బాప్తిసం పొందావో, వరములు ఫలములు కలిగి ఉన్నావో, ఎప్పుడైతే దేవుని కుమారులు కుమార్తెలు కనిపించుకున్నామో, అప్పటి నుంచి మన జీవితంలో కనబడవలసింది మన సోకు కాదు, మనం కాదు, మనలో ఉన్న యేసు కనబడాలి లోకానికి. దేవునికి స్తోత్రం. నీ మాట విన్నవాళ్ళు అయ్యో ఆ మాటలో యేసుని చూడాలి. అయ్యో నిన్ను చూసిన వారు, అయ్యో నిన్ను చూసిన ప్రజలు యేసుని నీలో నుండి చూడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య నీలో నాలో మనలో ఉండి కనబడతాడో, మనలో నుండి యేసుని చూడగలుగుతారో, నీ జీవితానికి విలువ వచ్చేస్తుంది. అయ్యో మన బ్రతుకుకి విలువ వస్తుంది. అలాంటి విలువనివ్వడానికి యేసయ్య తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకములోనికి పంపించాడు. ఆయన మనకు రక్షణ గ్రహించాడు, నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవజనముగా దేవుని పిల్లలుగా మన జీవితంలో, మన బ్రతుకులో నువ్వెవరిని అంగీకరిస్తూ ఉన్నావు? యేసుని అంగీకరిస్తూ ఉన్నావా? ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించావా? అయ్యో మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? రక్షింపబడ్డావా? దేవుని కుమారులుగా కుమార్తెలుగా ముద్రీకరింపబడ్డావా?
ఆయన ముద్ర నీ మీద వేస్తే రేపొద్దున పరలోకములో ఆయన తలుపు తెరిచి నిన్ను ఆహ్వానించి ఆ నిత్య జీవములో నిన్ను ఆయన పాత్రునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముద్ర లేకపోతే, అయ్యో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ముద్ర వేయకపోతే ఆ రోజున పరలోకములో మనకు స్థానము దొరకదు, నిత్య జీవములో అడుగు పెట్టలేవు, ఆ రాజ్యము చేరలేవు, ఆ ప్రభుత్వం మనం ఉండలేవు. ఎన్ని గుళ్ళు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, అయ్యో నీ జీవితంలో ఎంత కానుకలు ఇచ్చినా, అయ్యో ఎన్ని మొక్కుబడులు ఇచ్చినా, ఎన్ని ప్రధాన పొలాలు ఇచ్చినా, ఎంత దక్షిణ భాగం ఇచ్చినా, నువ్వేం మందిరంలో నువ్వేం కొన్నా ఏం చేసినా, నీ జీవితంలో మన జీవితాల్లో ఆయన ముద్ర మన మీద వేసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొంది మన జీవితాలు జీవిస్తున్నామో పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. ఆత్మ మనం నడిపించాలి. ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. వరాలు ఫలాలు మనం పొందుకోవాలి. అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు చెప్పాలి, దర్శనాలు చూడాలి, కలలు కనాలి. దేవుని ఆత్మలో కల్చబడాలి, పరిశుద్ధాత్మతో